ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈ రోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. ఆయన యందు నిలిచియుండి వాడెవడును పాపము చేయడు. 1వ యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. Whoever bites in him does not sin. The book of 1 John chapter 3 verses 6. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున ప్రభుని యేసు క్రీస్తు వారు మనందరితోనూ వాగ్దానము చేస్తున్నాడండి. యోహాను భక్తుని ద్వారా దేవుడు ప్రతి ఒక్కరితోనూ స్పష్టమైన దేవుని యొక్క వాక్యమును గూర్చి, దేవుని యొక్క పరిశుద్ధతను గూర్చి దేవుడు ప్రతి ఒక్కరితోనూ తన యొక్క ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడండి. చూడండి, ఆయన యందు నిలిచియుండి వాడెవడును పాపము చేయడు అని దేవుడు యోహాను భక్తుని ద్వారా తెలియజేస్తున్నాడండి. ఆయన పరిశుద్ధులకి పరిశుద్ధులై ఉన్నాడు. ఆయనలో పాపమేమీ లేదు. మరి ఎవరైతే పాపం చేస్తూ జీవిస్తారో, లోకానుసారంగాను మా అయిష్టమైన కార్యాల ద్వారా బ్రతుకుతూ జీవిస్తారో వారు దేవుని తట్టు తిరగలేరు. వారు దేవుడిని ఎరుగనే లేరు. వారికి దేవుడు తెలియదు. ఎందుకంటే తమ జ్ఞానులై జీవిస్తూ అపవాది సంబంధిగా జీవిస్తున్నారండి. అపవాది మొదటిగా పాపం చేసిన వాడు. పాపం చేసి ఉన్నాడు గనుకనే అపవాది యొక్క క్రియలన్నిటినీ లయపరుచుటకు మన ప్రభువైన యేసు క్రీస్తు, దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడండి. చూడండి, ఈ లోకములోనూ ప్రతి ఒక్కరూ పాపపు సంబంధులుగానే జీవిస్తున్నారు. ఎందుకంటే మన యొక్క పుట్టుకే పాపము. అపవాది యొక్క క్రియల చేత, అపవాది యొక్క బంధకముల చేత, మరి అపవాది యొక్క శోధనల చేత, అపవాది యొక్క క్రియల చేత ఎవరైతే పాపంలో పడి జీవిస్తున్నారో వారికి దేవుడు మాట్లాడుతున్నాడండి. ఎవరైతే మీలో పాపం చేసిన వాడు ఎవరైనా సరే, మీరు దేవుని చింతకు నిలిచి ఉన్నట్లయితే మీ పాపములన్నీ కడుగబడతాయి. మీరు రక్షణలోనికి రాబడతారు. దేవుని యొక్క పరిశుద్ధ హస్తాల ద్వారా మీకు రక్షణ దేవుడు దయచేస్తాడని దేవుడు తెలియజేస్తున్నాడు. రక్షణ దేవుడిచ్చు బహుమానం అండి. మన యొక్క పాత రోత జీవితాన్ని దేవుడు తన రక్తం ద్వారా కడిగి మనలను శుద్ధీకరించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క కాపుదలలో భద్రంగా ఉంటారు. దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ వారికి తోడుగా ఉంటుంది. దేవుడు యోహాను భక్తుని ద్వారా తెలియజేస్తున్నాడు. యోహాను కూడా దేవుని యొక్క సువార్త పరిచయం నిమిత్తం, దేవుని యొక్క సేవ నిమిత్తం తన జీవితాన్ని దేవుని కొరకు త్యాగం చేసుకున్నాడని ఇదే దేవుడు అంటున్నాడు. పాపము చేయకుడి, మీరు వ్యభిచరించుకుడి, మోసపరచుకుడి, అహంకారులైనను గర్విష్ఠులైనను అందరూ తప్పులన్నిటిని ఒప్పుకొని పశ్చాత్తాపతులై ఎవరైతే దేవుని తట్టు తిరిగిన వారు నిలబడతారో వారు పరిశుద్ధులుగా నిలబడతారని, దేవుని చెంత నిలిచి ఉన్న వారు ఒక్కరూ కూడా పాపం లేని వారుగా ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు మంచి మార్గమును బోధిస్తాడు, మంచి జ్ఞానమును దయచేస్తాడు. నీతిగాను యథార్థంగా ఉండుటకు జ్ఞానమును దయచేస్తాడండి, బుద్ధిని దయచేస్తాడండి, మంచి చెడులను తెలియచెప్పుతాడు దేవుడు. అందుకే దేవుని చింతకు రండి. దేవుని యొక్క పాదాలను పట్టుకొని మీ పాపములన్నిటిని ఒప్పుకుంటే దేవుడు తప్పకుండా మిమ్ములను రక్షిస్తాడు. తన ప్రేమలో మిమ్మల్ని అందరినీ భద్రపరుచుకుంటాడు. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. ఆయన సమానత్వం కలిగి ఉన్నాడండి. ఆయనలో ఏ భేదము లేదు. ఆయన పరిశుద్ధులకే పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనమంతా దేవుని యొక్క పాదాల చింతపడి మన పాపములు ఒప్పుకొని దేవునికి ప్రార్థనలు చేద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, మా గొప్ప తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. యేసయ్య, నీలో ఏ పాపము లేదు దేవా. నీవు పరిశుద్ధులకే పరిశుద్ధుడై ఉన్నావు దేవా. నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రభువా, ఈ లోకంలో నా తండ్రి పాపముల ప్రభావ విచ్చలవిడితనం అనేది ఎక్కువైపోతుంది ప్రభువా. వారందరినీ రక్షించండి ప్రభువా. నీ యొక్క రక్షణను అటు వారందరికీ దయచేయండి. మారు మనసుని దయచేయండి. పాపాలను విడిచిపెట్టే కృప దయచేయండి. నీ మాటలతో ప్రతి ఒక్కరిని గద్దింప చేయండి దేవా. సహాయం దయచేయండి నాయన. అపవాది సంబంధులుగా ఈ లోకంలో పాపం కలిగి జీవిస్తున్నారు ప్రభా. అపవాది బంధకాలలో ప్రతి ఆ పాపంలోని పడి జీవిస్తున్నారు దేవా. అట్టి వారందరిని లేవనెత్తండి నాయన. పాపంలోని కడగండి నాయన. వారిని శుద్ధీకరించండి ప్రభా. నీ చెంతకు వచ్చేలా కృప దయచేయమని కోరుతున్నాను. సహాయం దయచేయండి తండ్రి. ప్రభా, ఎవరైతే నీ చెంతకు వస్తారో వారు పాపము లేని వారుగా ఉంటారని వాగ్దానం చేసి ఉన్నావు దేవా. మేము మీ చెంతకు వచ్చేలా కృప దయచేయండి నాయన. మాలో ఏ పాపము లేకుండా, మాలో ఏ దోషము లేకుండా
మమ్మల్ని పరిశుద్ధులుగా చేయని, నీతిమంతులుగా యథార్థవంతులుగా చేయమని కోరుతూ, మా పాపములని నీ యెడల ఒప్పుకొనుచు పశ్చాత్తాపతులని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచు, మా ప్రార్థనను సమర్పించుకుంటూ యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.